ఒక చిన్న గ్రామంలో దీప అనే అమ్మాయి నివసించేది. ఆమెకు పుస్తకాలు చదవడం, కథలు రాయడం చాలా ఇష్టం. రోజూ చెట్టునీడలో కూర్చుని కలలను అక్షరాలుగా మార్చేది. గ్రామం కష్టాల్లో పడినప్పుడు దీప తన కథలతో ప్రజలకు ధైర్యమిచ్చింది. ఆమె రాసిన కథలు ఆశను, ఐక్యతను నేర్పాయి. కాలక్రమంలో గ్రామం మారింది. పిల్లలు చదవడం మొదలుపెట్టారు. పెద్దలు కలలు కనడం నేర్చుకున్నారు. దీపకలం ఒక వెలుగుగా మారింది. ఆ వెలుగు గ్రామాన్ని ముందుకు నడిపించింది. ఆమె విజయంతో ప్రేరణ పొందిన యువత సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రకృతి, విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. చివరికి గ్రామం ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. దీప వినయంగా ఉండి ప్రతిరోజూ కొత్తగా నేర్చుకుంటూ అందరితో కలిసి ముందుకు సాగింది. ఆమె కథ జీవితమయ్యింది. జీవితం కథగా మారింది. అందుకే గ్రామం ఎప్పటికీ ఆమెను గుర్తుపెట్టుకుంది హృదయాల్లో.